ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది, నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది? ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా? ఏ మినిస్టర్తో మాట్లాడద్దా? ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన్ని మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద అయినంత మీరు మాట్లాడేటప్పుడు కనీసం నేను ఇక్కడే ఉన్నానుగా, సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు. ఇది మదన్ మోహన్ ఇచ్చిన కంప్లైంట్, ఇది మదన్ మోహన్ ఇచ్చిన కంప్లైంట్ మీ అందరి దగ్గర ఉంది. ఈ కంప్లైంట్లో ఒక ఆడది ఎంతమందితో ఉంటుందనేసి రాశాడు. విజయసాయిరెడ్డి గారి పేరు X, Y, Z, తర్వాత సుభాష్, ఇంతమంది పేరు రాశారు. సిగ్గుగా లేదా అతనికి? మన పిల్లలకి ఒక తల్లిని, సిగ్గుగా లేదా అతనికి? ఇంతమందితో నాకు రిలేషన్ ఏర్పడడానికి. ఇట్ ఈస్ ప్యూర్లీ క్యారెక్టర్ అసోసియేషన్ నాది. నేను మనిషినండి, ఆడపిల్లని నేను. మీరు అబ్బాయిలు ఏమన్నా తుడుచుకొని వెళ్ళిపోతారు. రేపొద్దున నా బిడ్డలకి నిలబడి పెళ్లి చేయాల్సింది నేను. ఇంత ఎలిగేషన్ వేశారు మీరు. ఏదైనా పెళ్ళికి పోవాలంటే ఎట్లా పోవాలా నేను? రేపొద్దున గవర్నమెంట్లోకి వెళ్ళి ఎట్లా జాబ్ చేయాలా నేను? అరే నేను మీకు అవైలబుల్లో ఉన్నాను, ఒక్క చిన్న మాట అడిగాను నన్ను. ఎంతోమంది మీడియా దుర్గా టెంపుల్కి లాస్ట్ ఇయర్ దర్శనాలకు అప్పుడు చూశారు. చక్కగా చీర కట్టుకొని ఉద్యోగం చేస్తూ ఉన్నాము. ఇంతకన్నా ఏం చేస్తామండి మేము ఉద్యోగము? ఇది మదన్ మోహన్ మానిపాటి సంతకమే, మీరు కావాలంటే చూసుకోండి. 2016లో నాకు విడాకుల ఒప్పంద పత్రం రాసిచ్చిన పత్రం ఇది. ఇందులో క్లియర్గా ఎంతమంది బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలకి ఏంది, ఆ తర్వాత ఆయన ఎప్పటి వరకు నాకు ఎంత డబ్బు ఇస్తానన్నాడు అంత రాసుకున్నాడు. ఇది ఆయన నాకు రాసిచ్చిన పత్రం. ఇలాంటి పత్రమే ఆయన దగ్గర ఉంటుంది, నేను రాసిచ్చింది. నో మదన్ మోహన్కి నా బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఆ బాబుకి తండ్రి పోతిరెడ్డి సుభాష్, ఇది వెరీ క్లియర్. ఎస్ మేమిద్దరం చేసుకున్నాం. అఫీషియల్గా కాదు సార్, మేమిద్దరం ఇష్టపడి చేసుకున్నాం. తర్వాత అత్తమ్మ వాళ్ళందరూ అగ్రి అయ్యారు. ఆ ఫొటోస్ కూడా కావాలంటే మీకు. లేదు మేము చేసుకోలేదు రిజిస్ట్రేషన్. ఎగ్జాక్ట్. నా పేరు మానిపాటి మదన్ మోహన్, 40 ఏళ్ళు. నా క్వశ్చన్ ఒకటే, ఆ బిడ్డకి తండ్రి నేను చేసిన రికార్డు ప్రకారం ఆయన పేరు సుభాష్ రెడ్డి గారేమో నేను కాదంటున్నారు. విజయసాయి రెడ్డి గారేమో నాకు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ప్రకారం ఆయన అనేది నా అనుమానం. సో నేను పెద్ద విజయసాయి రెడ్డి గారితో నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు. శాంతి చెప్పిందే చెప్తున్నాను. శాంతి నాకు ఏ స్టోరీ అయితే విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పిందో, ఓకే నువ్వు సైలెంట్గా ఉండు, ఓ ముసలా 10-15 ఏళ్ళు చచ్చిపోతాడు, మనకు డబ్బులు వస్తాయి, ఆడపిల్లలకు మిగులుతాయి, నువ్వు సైలెంట్గా ఉండు అని శాంతి చెప్పిందే చెప్తున్నాను. నాకు థ్రెట్ ఇచ్చింది, భయపడిచ్చింది, నేను 1 నిమిషంలో లేపుతారు నువ్వు వాళ్ళతో పెట్టుకుంటే అని డ్రామా చేసింది. సో ఇప్పుడు పెద్ద ఆయనతో నాకు ఏమీ లేదు. పెద్ద ఆయన ఇఫ్ ఈజ్ రియలీ హ్యావింగ్ హై ఇంటిగ్రిటీ, క్లీన్ చిట్, ఈ కెన్ కమ్ ఫర్ ద DNA టెస్ట్. అది ఎవరైనా కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, జగన్ గారు కానీ, మదన్ కానీ, కానీ ఎవరైనా కానీ, నాకు ఇద్దరికి మీద డౌట్ ఉంది. ఇప్పుడు ఆయన ఎందుకు సంతకం పెట్టారు? పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు ఎందుకు సైన్ పెట్టారు? సో ఆయన కూడా DNA టెస్ట్కి రావాల్సిందే. శాంతి చెప్పిన ప్రకారము విజయసాయి రెడ్డి గారు కూడా DNAకి రావాల్సిందే. అక్కడ ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే నేను వదలను. ఇది నా జీవితానికి సంబంధించిన ఇష్యూ, సాంఘికంగా నైతికంగా సంబంధించిన ఇష్యూ. ఎంత పెద్దవాళ్ళైనా వదిలేదు లేదు, నా ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది. కాబట్టి నాకు విజయసాయి రెడ్డి గారి మీద ఏమీ లేదు. ఆ శాంతి చెప్పిందే నేను ఇక్కడ మేము ముందర పెడుతున్నాను. కాబట్టి ఆయన ఏమీ లేకపోతే DNA టెస్ట్కి రమ్మను సార్ కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, లేకపోతే పోతిరెడ్డి సుభాష్ గారు కానీ. ఒకవేళ విజయసాయి రెడ్డి కాకపోతే ఇదే మీడియా మిత్రుల ముందర సాష్టాంగంగా నమస్కారం చేసి బేషరతుగా సారీ చెప్తాను సార్. ఆమె నా దగ్గర నుంచి ఏం కోరట్లేదు. మ్యూచువల్ డైవర్స్ ఇచ్చి వెళ్ళిపో, లైఫ్ నుంచి అంటుంది, జీవితం నుంచి వెళ్ళిపో అంటుంది. వెళ్ళిపోతానమ్మా, నేను ఏలుకోను, ఇంత తప్పు చేసిందని ఎలా ఎలుకుంటాను? నా బిడ్డ కదా అన్న విషయం నాకు తెలుసు. నా 2 ఆడపిల్లలకు ఆన్సర్ కావాలి, ఆ బిడ్డకు తండ్రి ఎవరో కావాలి. అది నాకు DNA టెస్ట్ ద్వారా ప్రూవ్ చేసి నేను వదిలేస్తా. దిస్ ఈజ్ మై డైవర్స్ టాపిక్. ఎప్పుడు లేదు మేడం. ఆమెనే ఎప్పుడు నీకు డైవర్స్ ఇస్తా, నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, నువ్వు లావ్ అయినావు, ఆమెనే చెప్తుంది. అంటే 42 ఏళ్ళు వస్తే పొట్ట బొజ్జ రాదా మేడం? జుట్టు కూడదా? నేను ఇతికి వచ్చానా? 42 ఏళ్ళు 9 ఏళ్ళ పిల్లలు, 4 ఏళ్ళు ఉంటే పెద్ద మనుషులు అవుతారు. నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, సిల్లీ రీజన్స్. ఈ 6 నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా. ఈ 6 నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో ఒక మేడం ప్లీజ్ నా పాయింట్స్ అండర్ చేసుకోండి. 12 నెలలంతా నా బేబీ అని చెప్పింది, 1 నెలంతా అన్నోన్ IVF చెప్పింది, ఓ తర్వాత నోన్ డోనార్ దట్ ఈజ్ విజయసాయి రెడ్డి సార్ అని చెప్పింది, 1 నెలంతా లేదు IVF కాదు, డాక్యుమెంట్స్ లేవు, ఫిజికల్ రిలేషన్షిప్ అని చెప్పింది.
ఇదంతా కాదనేసి ఒక 4-5 పేర్లు మళ్ళీ ఏదో పేర్లు చెప్పింది. ఇదంతా కాదనేసి నాకు పిచ్చి ఎక్కిపోయి నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే దాంట్లో కొత్త పేరు వచ్చింది పోతిరెడ్డి సుభాష్ అని. ఈ మేడం భయంతో అంత పెద్ద మనిషిని ఇప్పుడు అంత పెద్ద మనిషిని అడగలేను కదా. ఆ రోజే ఫస్ట్ రోజే చెప్పింది, కానీ పోయి అడగలేను కదా. నువ్వేనా నా బిడ్డకు తండ్రిని అడగలేను. ఐ డోంట్ హ్యావ్ పక్కా ఎవిడెన్సెస్ లేవు సార్ నా దగ్గర. విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పడం మొదలుపెట్టింది. విజయసాయి రెడ్డి పెద్ద ఆయన. అవును నేను కూడా విన్నాను సార్, చాలా పెద్ద మనిషి. జగన్ గారి తర్వాత జగన్ గారు అంతటా ఆయన అని విన్నాను నేను కూడా. ఒకసారి ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఆయన ఇంటికి తీసుకెళ్ళింది నన్ను. జూబ్లీ హిల్స్లో ఆయన ఇల్లు గుర్తులేదు, కానీ ఐ స్వేర్ షీ టుక్ మీ టు దేర్ హోమ్. ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. సారు వాళ్ళ మిస్సెస్ గారు అప్పుడు సునంద మేడం గారు కూడా ఇంట్లో ఉన్నారు. ఆయన కూడా పరిచయం చేసింది. ఫోటోలు కూడా దిగాము. తర్వాత విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు. మదన్ని మా మిస్సెస్ పరిచయం చేసావా అన్నారు. శాంతి కూడా పరిచయం చేసింది. ముగ్గురం ఫోటోలు దిగాము. తర్వాత సారు మేడం శాంతి నిలబడితే ఒక ఫోటో తీశాను. ఐ బిలీవ్ హీఈస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ మై ఫాదర్. ఆబ్వియస్లీ ఐ విల్ ట్రస్ట్, నో డౌట్, అందులో డౌటే లేదు నాకు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్కెప్టిసిజం, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పెసిమిజం, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రాంగ్ థాట్స్. ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ తండ్రి ఏజ్లో ఉన్నాడు. సో ఆ టైంలో ఆ సార్కి అడిగారు, సార్ అప్లికేషన్ ఇట్లా డెడ్లో ఉంది, మీరు కొద్దిగా సాయం చేయాలని శాంతి ద్వారా నేను అడిగాను, మెసేజ్ పెట్టాను. సార్ కూడా మంచి హృదయంతో, ఇప్పటికి కూడా కృతజ్ఞుని సార్కి నేను, విజయసాయి రెడ్డి గారికి, మంచి హృదయంతో తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఢిల్లీలో తన పార్టీ మనుషులు ఉపయోగించి 2-3 మినిస్ట్రీలు కదిపి అప్లికేషన్ ఒక మనిషిని పంపించి నా అప్లికేషన్ మూవ్ చేయించి దాన్ని ఓకే చేయించారు. తర్వాత నాకు మెయిల్ వస్తే నేను మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాను. వెళ్తే ఈవెన్ వెన్ ఐ వాజ్ కాల్ ఫ్రమ్ హైదరాబాద్, మేడం నా అప్లికేషన్ స్టేటస్ ఏంది మేడం, ఎవరయ్యా నీ అప్లికేషన్ పట్టుకొని తెగ తిరుగుతున్నారు, యువర్ ఫ్రమ్ వేర్ అన్నాడు. మేడం నేను ఇట్లా ఇది సో అండ్ సో, ఎనీహౌ యువర్ అప్లికేషన్ ఇస్ డన్, యూ కెన్ గో హెడ్ విత్ యూఎస్ అన్న. సో ఇది అంటే ఆ రోజు విజయసాయి రెడ్డి గారు నాకు నిజంగా సాయం చేశారు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. నాకు నిజంగా సాయం చేశారు ఆయన. ఇప్పుడు నాకు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ వస్తున్నాయి, బట్ ఐ డోంట్ హ్యావ్ పక్కా ఎవిడెన్స్. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ పక్కా ఉన్నాయి. ఆయన నాతో ఛాయ్ తాగిచ్చారు, 4-5 సార్లు జూబ్లీ హిల్స్లో ఇంట్లో జూబ్లీ హిల్స్ 2 సార్లు కల్పించారు. అక్కడ ఫామ్ హౌస్ శంషాబాద్లో ఇంటికి వెళ్ళాను. అమెరికా వెళ్ళే ముందు వైజాగ్లో ప్రజా దర్బార్లో కలిశాను. సో 4-5 సార్లు కలిశాను. ఆయన అన్నారు సార్, మరి నా పేరు చెప్తున్నారు కదా, మదన్ మోహన్ గాడు వాడు అని సార్ చెప్తున్నారు కదా. హౌ హీ రిమెంబర్డ్ మై నేమ్? ఎవడా మదన్ మోహన్? వాడెవడో కూడా నాకు తెలియదు. ఆడెవడో చెప్పు, నేను చెప్తా. ఈ మదన్ మోహన్ అనేవాడు నన్ను ఎన్నిసార్లు కలిశాడు? ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరికి వచ్చి 2 సార్లు స్కాలర్షిప్ దేనికోసమో 2 సార్లు వచ్చాడు. చాలామంది వస్తుంటారు, మీరు కూడా వచ్చారు, ప్లాట్ల కోసం వచ్చారు. నేను చేయగలిగింది చేశా, అదే రకంగా వాడికి చేశా. మదన్ మోహన్ అనేటటువంటి వాడు సాయిరెడ్డి మీదనే ఎందుకు కంప్లైంట్ చేశాడు అని అంటే, దానిలో ఆంతర్యం అర్థం చేసుకోలేనటువంటి అమాయకుడు అంటవయ్యా శ్రీనివాస్ నువ్వు. మీ వంశీగాడిని అడుగు, వాడు చెప్తాడు బాగా దీనికి సమాధానం, నేను కాదు చెప్పాల్సింది. మదన్ మోహన్ అనేవాడు వంశీగాడిని అప్రోచ్ అయ్యాడా లేదా, ఎందుకు అప్రోచ్ అయ్యాడు, వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఏంది అన్నటువంటిది మీ వంశీగాడిని అడిగి చెప్తాడు. ఎవరో ఏదో చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తే ఆ ప్రశ్న నన్ను అడిగితే ఎట్రా నాయన నాయుడు? ఇప్పుడు నాకు తెలియని అంశాల గురించి నన్నెందుకురా ప్రశ్నిస్తావు? వాడెవడో డిమాండ్ చేశాడంట, వాడు ఎవరినో డిమాండ్ చేసినాడంట. ఇది నాకేం సంబంధం రా నాయుడు చెప్పు. నన్ను అడిగాడని చెప్పిందా? అరే నువ్వు ఫస్ట్ నువ్వు ఆమె ఏం చెప్పిందో చూడరా నాయనా బాబు. ఆమె ఏం చెప్పిందో నాకు తెలియదు. నాకు అర్థమయ్యేటట్టు, నాకు చదువు రాదురా వంశీకృష్ణలాగా, నువ్వు చెప్పు, నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పు. వాడు నన్ను 2 సార్లు కలిసి నేను గవర్నమెంట్ని మోసం చేయాలా, స్కాలర్షిప్ కావాలా నాకు అని 2 సార్లు దగ్గరికి వచ్చాడు. 2 సార్లు నేను చేయగలిగిన లెటర్ ఇచ్చిన, స్కాలర్షిప్ ఏంటంటాయా వీడు అమెరికా పోతాడంటానని. అది కూడా రొటీన్గా అందరూ రకరకాల జనాలు వస్తుంటారు కదా, ఆ జనాలు వచ్చినట్టుగా వాడు వచ్చాడు. నేను అందులో చైర్మన్గా, కామర్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నా. సరే ఈవిండి వాడు ఏదో ఆదివాసీ అంటున్నాడు, ఎస్సీ ఎస్టీ ఎవరికైనా అణగారిన వర్గాలకి ఎంకరేజ్ చేయాలని ఉంటుంది. సో అందరిలాగా లెటర్ ఇచ్చిన, అంతేగాని వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు.
లేదా ఇష్యూ అనేది మదన్ గారు మన ఫ్రెండ్, వాళ్ళిద్దరు ఇష్యూ మీకు తెలిసిందే చిన్న, నాకు తెలిసినంత వరకు. నాకు మొన్న అతను చేశాడండి, పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతున్నాడు. నేను అన్నాను, నీకేం కావాలా బాబు, నీ ఏం కావాలో నువ్వు చేసుకో, నాకేం సంబంధం ఉంటదయా, నాకు ఒక ఫ్యామిలీ ఉంది అని నేను చెప్పాను. ఇక్కడ ఇష్యూ ఏం లేదు సార్, ఇక్కడ ఇష్యూ ఏం లేదు సార్. ఆయన వరకు ఏంటంటే అంటున్నారు, కొంచెం బేబీ ఒకటి వచ్చింది, ఆ బేబీలో అంటే మీరు అప్పుడు మనం దీంట్లో విట్నెస్ సంతకం అయి పెట్టారు, ఆ సంతకం పెట్టినప్పుడు వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్పేది అంటే మీరే యువర్ ద పర్సన్, ఇదని మెయిన్ పర్సన్ చెప్తున్నారు. వాళ్ళు కరెక్ట్. ఇప్పుడు నేను చెప్తాను ఇష్యూ. ఇప్పుడు ఆ రోజు అటెండర్ గా నేను యాక్చువల్ గా నేను అక్కడ ఉన్నాను, మీకు తెలుసు. నేను ఎక్కడ ఇప్పుడు ఉండేటప్పుడు అక్కడే పని మొత్తం అంతా రెవెన్యూ విషయాలన్నీ నేనే చూసుకుంటా ఉంటే నేను తిరుగుతా ఉన్నాను. నేను అక్కడ ఈ రెవెన్యూ ల్యాండ్స్ కి సంబంధించిన విషయాలన్నీ చేస్తా ఉండేటప్పుడు ఈ రావటం పోవటం నేను ఉన్నాను. ఆ టైం పెట్టారు మీరు. ఆ రోజు నేను ఎక్కడ ఉన్నాను, ఇన్సిడెంటల్ గా నాకేదో పని మీద ఉంది. వీళ్ళు రామ్ అని చెప్పనేసి వాళ్ళే ఫోన్ చేశారు, అర్జెంట్ ఎమర్జెన్సీ, మేము ఇక్కడ హాస్పిటల్ పోతున్నాము సార్, రండి సార్ అని అంటే వెళ్ళాను. వాళ్ళేదో హాస్పిటల్లో డాక్టర్లు ఆయన వాళ్ళు తిరుక్కుంటా ఉన్నాడు, నేను అక్కడ ఉన్నాను. అప్పుడు వాళ్ళు సంతకం పెట్టకుంటే మనం పెట్టాము. మనకు వేరే అంతకంటే వేరే ఆలోచన లేదు. ఏదో ఎమర్జెన్సీ ప్రొఫెషనల్ లాయర్ గారు నేను వెంటనే నేను ఆలోచన లేదండి నాకు. మాట్లాడతాను అని చెప్పి అనమాట. మీరు ఎట్లా మాట్లాడినా నేను ఒకటే చెప్పేది. ఇప్పుడు నాకు నా ధర్మం ఏంటి, ధనబ్బందుల్లో ఉంటే మనం చేయాలా, వెనక ముందు నేను ఆలోచించాలి, సంతకం పెట్టమంటే పెట్టా అంతే. ఆయన డాక్టర్ల కోసం వెతుకుంటున్నాడంటే అక్కడ, ఇక్కడ ఎమర్జెన్సీలో వెళ్ళి తీసుకుపోతే అక్కడ నర్సులు వాళ్ళు సంతకం పెట్టాలా అని చెప్పన్నారు. ఓకే, ఇంకా పెట్టాలంటే ఇప్పుడు ఇతన్ని ఎక్కడ నేను వెతుక్కుంటా వెళ్ళేది. ఉన్నప్పుడు ఎవరైనా పెట్టచ్చు, నేనైనా పెట్టచ్చు, మీరు ఎవరైనా పెట్టచ్చు. అక్కడ ఉండేటప్పుడు పెట్టమన్నారు, నేను పెట్టాను. నేను పెద్దగా నాకు మనకి ఇంత దూరము ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయని మనకు తెలియదు కదా సార్. అది రాసుకున్నప్పుడు హస్బెండ్ రాసుకున్నాడు, బ్రదర్ రాసుకున్నాడు, మనకు తెలుస్తుంది. తెలియదు కదా మనకి సార్. నాకు నేను ఆలోచన కూడా లేదు సార్. నేను సంతకం పెట్టమన్నారు, పెట్టానండి. ఇప్పుడు అతను ఏమైనా చేసుకొని సావనివ్వండి, ఆ దిక్కుమాల మెసేజ్లు పెడతాడు, పిచ్చి పిచ్చి మెసేజ్లు. ఇష్యూ ఎలా వచ్చిందంటే సార్, వాళ్ళకి ఏంటంటే ఇండైరెక్ట్ గా వర్డ్స్ బయటకు వచ్చిందంటే మీరే అన్నట్టుగా వచ్చింది. వచ్చినప్పుడు ఆ వర్డ్ అనేది బయటకు వచ్చింది అనుకోండి, మీరు గౌరవంగా ఉన్నవాళ్ళు మీ పేర్లు ఇంకో పేరు చండాలంగా ఉంటాయి. ఉండండి, ఆగండి, మాట్లాడతాను. నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ రెడీ ఫర్ ట్రయల్ అంటున్నాను కదా. అంతే అంతే. మీ తప్పు చేయలేనప్పుడు మీకేంటి, మీరు న్యాయంగా హెల్ప్ చేయడానికి వెళ్ళినప్పుడు మీకేంటి 100% సార్. నేను ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అంటున్నాను కదా. వాటి చేసుకుని సావనివ్వండి, మనకింద దరిద్రం అంతా మనకు. అంతే అంతే. మీకు జస్ట్ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు, పిచ్చి ఆలోచనలు. నన్ను సార్ 1,00,000 మంది 1,00,000 చెప్పుకున్నా అంతే, అల్టిమేట్ గా నిలబడేది నేనే. అంతేనండి. అంతే, ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉంది కాబట్టి అదే చెప్తున్నానండి. ఏమైనా చేసుకొని సావనివ్వండి. ఆడి మొన్న పిచ్చ మెసేజ్లు పెట్టాడు, దిక్కుమాలిన మెసేజ్లకి. ఓకే ఓకే. ఏమైనా ఉంటే ఇప్పుడు ఫస్ట్ ఒక మీద అలిగేషన్ పెట్టేటప్పుడు ముందు కనుక ఆలోచించుకొని చావాలా. దిక్కుమాలిన చదువుకున్నాడో ఇంకేమైనా తెలియదు నాకు. అది నాకు మీద అసేమ్ వేస్తుంది సార్ అది. రెండోది, ముందు ఆడి ఫ్యామిలీలో ఆడి మొత్తం ఎంక్వైరీ చేసుకోవాలి కరెక్ట్ గా. దీని పరిస్థితి ఏంది, దీనికి ముందు ఎవరున్నారు, వాడికంటే ముందు ఎవరున్నారు, ఏంటి పరిస్థితి, ముందు అవి చేసుకొని సావమని చెప్పండి. మీరు ఒక ఫ్యామిలీ పర్సన్, అది రెస్పెక్టబుల్ పర్సన్ కదా. చెప్పాను సార్ ఆడికి మొన్న. ఓకే. ఏదో సంతకం పెట్టిందని నేను సార్ ఫోటోలు పక్కన నిలబడుకుని ఫోటోలు తీసుకున్న వాళ్ళందరి మీద వీడు అనుమానిస్తా అంటే కదా, రోజు ఎన్నున్నా వెతుకుని సావమని చెప్పి. అలా అయితే ఎవరింట్లో ఏ పిల్లలు బయటికి వెళ్ళదు, కానీ అది అయ్యే పని కాదు. కానీ నేను ఆ రోజు ఇదే చెప్పాను. ఒక్క మాట నేను ఇదే చెప్పండి అతనికి, ఒక్క మాట నేను తేడాగా ఇప్పుడు చెప్పింది, ఆ రోజు చెప్పింది, ఇప్పుడు చెప్పింది అతనికి ఏదో తేడాగా ఉందని వెరిఫై చేసుకోమని చెప్పండి. అంతే. నేను చెప్తూనే ఉన్నాను సార్. నేను దేనికైనా రెడీ అంటే మళ్ళీ తునుకుడు వాటిని పిచ్చి లెక్కన
అది పొద్దున ఒక ఫోన్ మెసేజ్ చేయడం ఏంటి నాకు అర్థం కదా. అసే మెసేజ్ ఫోన్ కూడా ఎత్తడం అంటే ఒకటి సార్ రెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కదండి. ఎవడైనా వాడి పిల్లల కొంచెం వాడికి ఫీల్ అవుతారు కదా సార్ ఆయన. అట్లాంటప్పుడు ఏం చేయాలా, క్లారిటీ ఉండేటప్పుడు వీళ్ళు అని చెప్పానంటే వేసుకోమని చెప్పండి, నేను రెడీగా వస్తాను, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, నేను ఐ స్టాండ్ బై వాట్ ఐ హావ్ సెడ్. అంతే అంతే. లేదు మూసుకొని ఇంకా వాళ్ళే చేసుకుని రావంటే ఏదన్నా చేసుకోమని చెప్పండి. అంతేగాని వాటిని పడితే వాళ్ళని అలిగేషన్ పెట్టడం ఏంటి?